ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం, సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ 2025 ధనుస్సు రాశి వారికి పండగ. నిజంగానే జీవితంలో ఊహించిన పండగ. గత జన్మలో చేసినటువంటి పూర్వజన్మ పుణ్యం అంతా కూడా ఈ మాసంలో ఉంటుంది. కొన్ని పంచాంగాల్లో కొంతమంది చెప్పినటువంటి ఫలితాలు నేను చూశాను. వీళ్ళకి నష్టము, కొంతమందికి వ్యాపార నష్టము, ఉద్యోగంలో ఇబ్బంది అని చెప్పే వాళ్ళని కూడా చూశాను నేను. అవన్నీ ఉట్టి మాటలే. నేను ఎవరు విమర్శించట్లేదు, కానీ చెప్పిన విషయం కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే వీరికి కేతువు, రాహు, బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి ఈ గ్రహాలన్నీ కూడా శుభస్థానంలో ఉన్నాయి. శుభగతులు, అర్ధశుభులు, అలాగే 30వ వంతు శుభులుగానే ఉన్నారు. అంటే వాళ్ళ పాదాలని బట్టి చెప్పబడుతుంది. కాబట్టి మీకు ఎవరైనా చెప్పినా నమ్మకండి. కిరణ్ శర్మ చెప్పిందే నమ్మండి. ఆస్ట్రో సిండికేట్ మాత్రమే ఫాలో అవ్వండి. దానికి మీకు మీరే ఎగ్జాంపుల్. మనము గత 3 మాసాల క్రితం, సరే లాస్ట్ మంత్ అంటే వదిలేద్దాం, అంతకుముందు అంటే జస్ట్ గో బ్యాక్, జూన్, జూలై, ఆగస్ట్ లేదా మే, జూన్, జూలై మాస ఫలితాలు జరిగినటువంటి అనుభవాల్ని మీరు తెలుసుకొని గోచార ఫలితాలు 40 to 50% మీకు అనుకూలంగా ఉన్నాయా అన్వయించుకోండి. 40 to 50%లో అంటే నేను చెప్పిన 40 to 50%లో 70% అన్న మీకు రీచ్ అవ్వకపోతే నన్ను నమ్మొద్దు. 69% రీచ్ అయినా సరే మీరు నన్ను ఫాలో అవ్వకండి. 70% అబోవ్ ఉంటేనే మీరు నన్ను మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మొహమాటమే లేదు. ఏమనండి మీరు చెప్పిన మాకేం కలగలేదండి, అది నీ జన్మజాతకం చూపించుకోవాలి. నేను చెప్తున్నాను కదా, ఎంత పుణ్యం చేసుకుని ఉన్నావు? తల్లిదండ్రుల మాట విన్నావు ఎప్పుడన్నా? తల్లిదండ్రులకు కాళ్ళు అడిగావు ఎప్పుడన్నా? తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉన్నావా? మనసును కంట్రోల్ చేసుకున్నావా? అబ్బాయిలకి అమ్మాయిలకి బీట్ అయ్యకుండా ఉన్నారా? చదువు మీద శ్రద్ధ పెట్టారా? భూత పురాణం చూడకున్నారా? ఇవన్నీ కంట్రోల్ చేసుకొని చదువు మీద శ్రద్ధ, తల్లిదండ్రుల మీద శ్రద్ధ, సోదరుల మీద శ్రద్ధ, కుటుంబం మీద శ్రద్ధ, సరదాగా ఉండదని చెప్పట్లేదు. స్నేహితులతో జోక్స్ వేసుకోవాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి. ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి దాటకూడదు. అటువంటి పుణ్యబలాన్ని పొందుకోవాలి. ఆ పుణ్యబలం పొందుకుంటే కదా మీకు లాభం. అటువంటి పుణ్యబలమేనేమో ఈ మాసంలో మీకు
ఏ ఒక్క రోజు కూడా ఈ వారం 4 వారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. మేబీ 12వ స్థానంలో చంద్రుడు వచ్చినా, అష్టమంలో చంద్రుడు వస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే రోజువారి ఫలితాలు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అది రోజువారి ఫలితాల వరకే. కానీ జాగ్రత్త, 12వ స్థానంలో జన్మరాశికి 12వ స్థానంలో, జన్మరాశికి 8వ స్థానంలో కనుక చంద్రుడు వస్తే తప్పకుండా వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. కానీ నెల స్వామి మీరేంటి మంత్రిలో మొత్తం బాగుందని చెప్పారు, సూపర్ అన్నారు, డైలీ ఫలితాలకు వచ్చేసరికి మీరు వారంలో 3 రోజులు బాధ అన్నారు, మొత్తంగా 4 వారాలు 12 రోజులు పోయింది కదా, 18 రోజులుగా బాగుంది. అందుకే రోజువారి ఫలితాలు వేరు, వార ఫలితాలు వేరు, పక్ష ఫలితాలు వేరు, మాస ఫలితాలు వేరు. అక్కడ 2 గ్రహాలు శుభంగా ఉంటాయి, ఇక్కడ 5 గ్రహాలు శుభంగా ఉన్నాయి. ఓవరాల్ గా బాగుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ముందు పెట్టుకోవచ్చు, ఉద్యోగం పొందుకోవచ్చు, ధనయోగం పొందుకోవచ్చు, ఐశ్వర్యం పొందుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సంతానాన్ని పొందుకోవచ్చు, ఆస్తుల పంపకాలు చేసుకోవచ్చును, కోర్టు వివాదాలు సమస్యపోవచ్చును. ఇలాంటి అనేక శుభయోగాలు ఉన్నాయిగా, వాటిని వదిలిపెట్టడం ఎందుకు? రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఏ రోజు ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణ సమయంలో ఎవరో ఒకళ్ళ ఘర్షణ రావచ్చు, ఏదైనా మంచి పని చేయడానికి స్ట్రైక్ చేయడానికి వెళ్తుంటావు, పోలీసులు అడ్డగించవచ్చు, ఆ ప్లేస్కి మీరు వెళ్ళకపోవచ్చు, కార్య విఫలమైనట్టే కదా. కాబట్టి ఆయా సందర్భంలో కుజుడు చంద్రుడు యొక్క ప్రభావాన్ని బట్టి కొన్ని పనులు రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ ఫలితాలు మారుతూ ఉంటాయి. సరే, ఏదేమైనా ఈ వారంలో ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి అక్టోబర్ మాసము అద్భుతమే. కించిత్ నష్టము కలిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఓవరాల్ గా మంత్లీ ఫలితాలు చాలా మంచి ప్రయోజనం. మొదటి వారంలో అదృష్ట యోగం, 2వ వారంలో సంతాన యోగం, 3వ వారంలో విదేశీయానం, 4వ వారంలో ఉద్యోగ లాభం, లేదా 4వ వారంలో వివాహ యోగం, 2వ వారంలో తప్పకుండా ఆస్తి కలిసి రావడం, 1వ వారంలో విజయము, భూలాభము, ధనలాభము, ఐశ్వర్యము, 4 వారాల్లో మత్స్యకార్యములకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, మీన సంపద బ్రహ్మాండం. మనకి ఆ మధ్య పేపర్లో చూశాను నేను, ఎక్స్పోర్ట్ బిజినెస్ మనకి ట్రంప్ గాడు ఒక్కటి తీసుకోకపోతే ఏమైంది, వాడు ఒక్కడే తీసుకోవాల్సింది, మనకి బోలెడు మంది ఉన్నారు. కాబట్టి అక్కడ మన పేపర్లో చదివినప్పుడు ఏమైంది, మన యొక్క మత్స్య సంపద దాదాపు 1.5 రెట్లు పెరిగింది ఈసారి. కాబట్టి దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయిలో ఉన్నాం. మనం ప్రపంచ ఆర్థికమైనటువంటి దేశాల్లో మనం 3వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఒక 8 నెలలు ఆగనంతే మన యువత చేసేటువంటి ప్రయోజనకరమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ, యువత వల్ల వచ్చినటువంటి మార్పు, యువత వల్ల వచ్చినటువంటి రాజకీయ స్థిరత్వం, యువత వల్ల వచ్చినటువంటి ఒక నిర్భయ స్థితి, ధైర్య స్థితి, ఏదన్నా ఒక పని చేయాలనేటువంటి ఒక ఆత్మ చైతన్య స్థితి, నాకైనా సంపాదించుకోవాలి, ప్రభుత్వం మీద ఆధారపడకూడదు, నేను కొత్త కంపెనీ అయినటువంటి విషయాల్లో యువత ముందుకు వస్తున్నప్పుడు ఆ యువత వల్లనే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. దానివల్ల మీకు ఆర్థిక ప్రయోజనం బాగా పొందుకుంటారు. దానివల్ల ప్రయత్నపూర్వక వ్యాపార లాభం ఉంటుంది. అలా మనకి ఈ రాశి వారికి 4 వారాల్లో కూడా రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారుల క్రీడలకు లాభము, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన సూపర్ స్టోమ్ లాభాలు. ప్రతి వారంలో ఒక అదృష్టవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి ఐశ్వర్యం, ఆనంద యోగం, శుభప్రదమైనటువంటి సంతానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాక్టికల్ వెళ్తుంది. విదేశాల నుంచి బలవంతంగా వెళ్ళిపోవాలి అనుకున్న వ్యక్తులకి ఉద్యోగం రావడం ఖాయం. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అనుకున్నది సాధించగలిగే మనస్తత్వం ఉంటుంది. మనోనిబ్బరంగా ఉంటారు. ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడం, మాతాపితృల సౌఖ్యం, శుభకరమైనటువంటి సంతాన యోగం, వివాహ వేడుకల అనుకూలత, వ్యాపార పరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ప్రతి చోట గౌరవం, సోదరుల మధ్య మంచి మైత్రి, ఆనందకరమైన ప్రయాణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఉద్యోగ లాభం, విదేశీ ప్రయాణం, విదేశాలు కూడా స్థిర నివాసం, అనేకమైనటువంటి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో విస్తరించగలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, ఆస్తి పంపకాల అభివృద్ధి పొందుకోవడం, యజ్ఞయాగాది కృతం నిర్మించడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, గొప్ప కీర్తిని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి ప్రయోజనం. జ్యోతిష్య పండితులకు లాభం, పేరు ప్రతిష్టలు, అవార్డు రివార్డు అందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ఆనందకరమైనటువంటి ఒక జీవితంలో ఒక మంచి మలుపు పొందుకునే అవకాశం. బట్ దాదాపుగా ఈ రాశి వారికి అన్ని వారాలు కూడా అద్భుతమైనటువంటి శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునేటువంటి మాసంగా చెప్పబడుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల మీకు ప్రతి చోట గౌరవము, ఆనందము, విజయము, పొలం లాభము, స్థల లాభము, రైతులకి మంచి పంట లాభం, సూపర్ మార్కెట్, మినపగుళ్లలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, పండించే రైతుకి, వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు కూడా లాభాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి శుభయోగ ఫలాలు మాత్రమే అందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.